ఆ మారణాయుధాలు వేసుకొని పోయి వాళ్ళని చంపడానికి వెళ్ళినప్పుడు చంపుతారు అన్నప్పుడు కేసు మీకు చెప్పినప్పుడు అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టాలి, రిమాండ్కి పంపించాలి సార్. అలా లేకుండా వాళ్ళ దగ్గర ఎక్కడో ప్రైవేట్ కస్టడీలో వాళ్ళ పెట్టి ఆడ కొడుతూ చిత్రహింసలు చేస్తూ మాకు ఫోన్లు చేసి బెదిరించుకుంటూ వాళ్ళు చేయట్లేదు. మా అబ్బాయితో ఫోన్ చేసి నాన్న తొందర డబ్బులు తీసుకొని రండి లేదా క్లియర్ చేయండి, నన్ను పంపించట్లేదు, ఇక్కడ కొడుతున్నారని చెప్తున్నాడండి మా అబ్బాయి. వాళ్ళు ఇప్పుడు 80 లక్షలు డిమాండ్ చేస్తున్నారు, నిన్న 63 అంటారు. మొత్తం ఇప్పుడు ఆస్తులు రాసి ఇవ్వాలి అంటున్నారు, మొత్తం రాసి ఇవ్వాలంట. ఆస్తులు కూడా నామినీ షూరిటీ కూడా వాళ్ళే ఉంటారట. మా బాబును మాకు చూపించరట, అస్సలు ఒక్కసారి కూడా తండ్రికి చూపించారట. ఇప్పుడు తండ్రి చూడడానికి వెళ్తేనే కొట్టి అక్కడ పెట్టారు. 6 నెలల నుంచి కోర్టు ఆర్డర్ ఉంటే కూడా వెళ్ళలేకుంటున్నాం. సిఐ గారికి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాం, లీగల్ గా రైట్ గా లెటర్ కూడా ఆయనకి ఇచ్చాం మేము. ఆయన మినిస్టర్ గారు బంధువులండి, ఇక్కడ మీరు రావద్దు, మీకు అటాక్ జరుగుతుందని ఆయన చెప్తున్నారండి. అంటే ఆయన రక్షణ కల్పించలేరా మాకు? ఎస్పీ గారు కూడా ఇప్పుడు మేమేం చేస్తామండి, మీరు వెళ్ళారు, మీ వాళ్ళు రౌడీలు అయితే అరెస్ట్ చేసి కేసు పెట్టండి. ఒకవేళ ఏదైనా ఇష్యూ జరిగింటే, అంతేగాని వాళ్ళ దగ్గర ఎలా పెట్టుకుంటారు? అంటే అక్కడ పెట్టుకొని ఉంటే కూడా వీళ్ళు తీసుకురాలేకుంటున్నారు. ఎస్పీ గారు కానీ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉంది. ఇప్పుడు వరకు బయటకు తీసుకురాకుంటున్నారు మా అబ్బాయిని. అబ్బాయి మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫోన్ చేపిస్తున్నారు. అబ్బాయి వాళ్ళు ఏది చెప్తే అది చెప్పి పెట్టేస్తున్నారు అంతే. ఇక వాయి మాట్లాడించట్లేదు. వాడి పరిస్థితి దారుణంగా ఉంది. నిన్న కొట్టారు, ఇప్పుడు కొడుతూనే ఉన్నారు వాళ్ళను. ఇప్పుడు పిల్లోని మేము మాట్లాడి ప్రాపర్టీస్ సెటిల్ చేయకపోతే, వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే, రిజిస్టర్స్ చేయకపోతే ఈడ్చిపెట్టరట. అక్కడే ఉంటారు, ఎన్ని రోజులైనా అక్కడే ఉంటారు. చంపేస్తారట. ఇంకేం చేయాలి? మేమేం చేయాలండి? పోలీసులకు చెప్పామండి, వాళ్ళే మమ్మల్ని మీరు మీడియాకి చెప్పారు, మీరు మా మీద అదే చెప్తున్నారు, మీరు ఇవన్నీ ఏమనుకుంటున్నారు, మీరు ఇది హై లెవెల్లో ఉంది అని చెప్పేసి మీరు సెటిల్ చేసుకోవాలి కదా అని చెప్తున్నారు. సెటిల్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. అది అన్ని కోర్టులో ఉన్నాయి. ఏదైతే డివోర్స్ కేసు ఉంది, మా మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేశారు, దొంగతనం కేసు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము పోకపోయినా, మా అబ్బాయి పోకపోయినా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు సిఐ గారు డిఎస్పీ గారే పిలిపించారు. రండి ఒకసారి మాట్లాడదాము, పిల్లోని చూపిస్తాం మేము అని పిలిపించి, మా అబ్బాయిని పిలిపించి తప్పుడు కేసు బనాయించారు. ఆ వీడియోస్ మేము ఎక్కడ వెళ్ళాడో, ఆ పిల్లోడు ఎలా వెళ్ళాడో ఆ వీడియోస్ సబ్మిట్ చేయమని హైకోర్టులో కూడా వేసాం. దానికి వీడియోసే లేవండి, మీరు అడిగించేలా కెమెరాలే లేవని చెప్పేసి సిఐ గారు పంపించారట. మా అబ్బాయి వాళ్ళ ఊరికి వెళ్ళినట్టు ఏ ఎవిడెన్స్ లేదు. వాళ్ళ సొంత మనుషులతో, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో, వాళ్ళు హైలీ ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి ఆ మనుషులతో సంతకాలు పెట్టించేసుకొని, మినిస్టర్ గారు సంతకాలు పెట్టించేసి, ఏది వీళ్ళ అబ్బాయి వచ్చాడు కొట్టాడు అని చెప్పేసి, చైన్ లాక్కి వెళ్ళాడని చెప్పేసి కేసు పెట్టారండి ఆల్రెడీ. అది బెయిల్ మీద వచ్చాం. 28 days జైల్లో ఉన్నాడండి మా అబ్బాయి. మళ్ళీ వచ్చేసాడు కొడుకు కోసం. ఆ కొడుకుని చూడడం కోసం తపత్ర పడుతున్నాడండి. కొడుకు లాయర్ని పిలుచుకొని వెళ్ళి కోర్టు చూడనీకి వెళ్తే ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు మీరు మర్డర్ చేయడానికి వచ్చారని కత్తులు కట్టర్లు వాళ్ళే కారులో పెట్టి ఇప్పుడు మా మీద కేసు పెడుతున్నారండి. కేసు పెడతాము లేదా సెటిల్ చేసుకోండి, కేసు లేదంటున్నారండి. ఇప్పుడు మీరు ఇమీడియట్గా అయ్యప్ప మాల వేసుకున్న అతన్ని విపరీతంగా కొడుతున్నారండి అక్కడ ఇంట్లో పెట్టుకొని. పోలీసులు ఏం చేస్తున్నారు? తీసుకొచ్చి తప్పు చేసింటే పోలీస్ స్టేషన్లో వేయండి, కోర్టు రిమాండ్కి పంపించండి, కోర్టుకు సబ్మిట్ చేయండి. అక్కడ పెడితే మినిస్టర్ గారు మళ్ళీ ఇప్పుడు మా బ్రదర్ని అక్కడికి వచ్చి కోయలకుంట్లోకి వచ్చి కలవమంటున్నారు. సిఐ గారిని పంపిస్తాము, డిఎస్పీ గారిని పంపిస్తాము, మీరు అక్కడికి వచ్చి మాట్లాడి వాళ్ళకు ఏదో ఒకటి చెప్పి ఒప్పించుకొని రండి, అప్పుడైతే మీకు ఇది క్లియర్ చేస్తామని చెప్తున్నారండి. కోర్టు వారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది 5 నెలల్లోనే. అయితే ఆ క్రమంలోనే నిన్న మా అబ్బాయి అడ్వకేట్ సలహా మేరకు అడ్వకేట్తో పాటు పులిముళ్ళ మండలంలోని కనకాజపల్లి గ్రామానికి వెళ్ళాడు. వెళితే అక్కడ అందరూ అబ్బాయిని చూపించమని అడిగే క్రమంలో అందరూ వాళ్ళ బంధువులంతా పిలిచేసి గోల చేసేసి మా అబ్బాయిని పట్టుకొని తనుకుంటూ లోపలికి తీసుకెళ్ళి ఇంట్లో లాక్ చేసేశారు. అది నిన్న మధ్యాహ్నం అరౌండ్ 1:30 మధ్యలో జరిగింది. దాని వెంటనే నేను పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. నిన్న కూడా ఎస్పీ గారిని నైట్ కలవడం జరిగింది. వారు కూడా చర్య తీసుకుంటామని చెప్పారు. ఇంతవరకు కూడా ఆ అబ్బాయిని ఆ ఇంట్లో పెట్టేసి ఇంతవరకు కూడా బయటికి తీసుకురాలేకపోతున్నారు పోలీసు వారు. అక్కడే ఉంచి మమ్మల్ని మీరు ఏదైనా మాట్లాడుకోండి, మీరు సెటిల్ చేసుకోండి అనే ధోరణిలో చెబుతున్నారు. మేము ఇంతకుముందు కూడా వాళ్ళు జనార్దన్ రెడ్డి గారికి బంధువులు, వాళ్ళ దగ్గర బీసీ జనార్దన్ రెడ్డి గారికి. సో ఆయన కూడా పిలిచి 2-3 సార్లు పంచాయతీ చేయడం జరిగింది. ఆ క్రమంలో కూడా జేఆర్సీలో పంచాయతీ జరిగినాయి. వాళ్ళు చెప్పినవి కూడా నేను కొంత ఒప్పుకున్నాను కూడా. అయినప్పటికీ కూడా వాళ్ళు పిల్లవాడిని మాకు చూపించము అనే దాంట్లో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు.
ఆ క్రమంలో జనార్దన్ రెడ్డి గారు చెప్పిన మాటలు మేము విన్నాం, కానీ వాళ్ళు వినలేదు ఆ రోజున కూడా. లేదా ఆ రోజు సెటిల్ సాల్వ్ అయ్యేది ఇష్యూ. వాళ్ళు ఎంతసేపు మా పిల్లవాడిని మాకు దూరం చేయాలి, కంప్లీట్ దూరం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ అమ్మ కంకణం కట్టుకొని ఎవరి మాట వినకుండా మా మీద అన్ని కేసులు కట్టించుకుంటూ ఇప్పుడు మేము పిల్లవాడిని చూడడానికి వెళ్తే వాళ్ళు బంధించి అన్ని కొడుతూ చిత్రహింసలు చేస్తున్నారు. ఆ విషయం స్వామిమాలలో వెళ్ళాడు ఆయన. స్వామిమాలలో 30 రోజులు స్వాములతో పాటు వెళ్ళాడు. సరే వేరే వాళ్ళు ఎవరు వచ్చారు అని వాళ్ళు ఏదో బలవంతంగా రాడ్లు తీసుకొచ్చారు, కత్తులు తీసుకొచ్చారని వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు. అదంతా వాస్తవం కాదు. వాస్తవాలు వీళ్ళు పోలీసు వాళ్ళు కూడా విచారించి చేయాల్సి ఉంటుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.